ఛానల్ ఈరోజు నవీన్ గడికి వైరవరం ఏదో పని ఉందంట. ఆడ ఒక్కడే వెళ్తాను అన్నాడు. సరే నేను కూడా ఖాళీ ఉన్నాను కదా, నేను వస్తానని చెప్పాను. ఇన్ కేస్ అక్కడ 2 ప్లేస్లు ఉంటాయి, ఆ 2 ప్లేస్లు కవర్ చేశానంటే బ్లాగ్ వస్తుంది, లేదంటే బ్లాగ్ బయటికి రాదు. ఇది ఒకటి వాటర్ ఫాల్ ఉంటుంది, ఒకటి శివుడిది గురమందని కొండ ఉంటుంది. ఆ 2 ప్లేసెస్ కవర్ చేస్తే ఈ వీడియో వస్తుంది, లేదంటే లేదు. ఇప్పుడే మేము మంచిగా భోజనం చేసిన టైం 11 అవుతుంది. 10:30కి లేచి చాలా గమ్మలు లేచిపోయింది. మా ఊడి సన్ స్క్రీన్ కాలుకి కూడా రాసుకుంటున్నాడు. ఆడికి అంత సోకు. బ్రహ్మానందంలాగా ఎడుతున్నా. వస్తాం వైరవరం స్కూల్కి. ఇక్కడ స్కూల్ చాలా బాగుంది. మొత్తం చిన్నపిల్లల లేడీస్ స్కూల్, ఇది ఉమెన్స్ది అనుకుంటా. మొత్తం జెంట్స్ ఎవరు లేరు. ఆశ్రమ బాలిక పాఠశాల అంతే, లేడీస్దే. బాగుంది స్కూల్. మొత్తం చెట్లు, చిన్న చిన్న మొక్కలు చూపిస్తున్నారు. నేను ఫస్ట్ ఎంటర్ అవగానే బాగుందంటే థ్యాంక్ యూ ఫస్ట్ ఎంటర్ అవగానే పాజిటివ్గా చెప్పినందుకు అని అంటున్నారు మేడం. ఇది మొత్తం స్కూల్ క్యాంపస్. అయిపోయిందా పని? సక్సెస్ఫుల్గా వచ్చినంత సేపు లేదు పని. భోజనానికి వెళ్ళారు అందరూ. 12:30 అయింది కదా, మేము కరెక్ట్ మేము వచ్చినప్పుడే భోజనానికి వెళ్ళారు. మేము రాకముందే కొంచెం లేట్ అయి ఉంటే ఇంకో గంటన్నర ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. చిల్డ్రన్స్ డే కదా, పిల్లలు వేసినట్టున్నారు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలిక పాఠశాల చెప్పాను. మొత్తం చెట్లు. ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా మనకన్నా. బైక్ ఇక్కడ పార్క్ చేసాం. పల్సర్ చాలా రోజులు అవుతుంది తీసి బయటికి, అందుకనే ఈరోజు పల్సర్ వేసుకొచ్చాం. శివుడిది కొండ ఒకటి ఉంటుంది గురమందని. ఆల్రెడీ ఒక ముందు బ్లాగ్లో చూపించాం కదా. చవిడికోట వెళ్ళి ఈ రూట్ చాలా దారుణమైన రోడ్ ఇది. ఒకసారి సెపరేట్గా దీనికోసం ఈ రూట్ కోసం బ్లాగ్ చేయాలి. సరదాగా ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఇంకా సరదాగా అది చూసుకుంటా. నెక్స్ట్ ఇంకో వాటర్ ప్లేస్ ఉంటుంది వెళ్ళేటప్పుడు, అది కూడా చూసి వీడియోస్ అంటే ఇదంతా మొత్తం మన ప్లేసెస్ అన్ని కలిపి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సీజన్ కదా, షార్ట్ చేస్తే రీచ్ ఉంటుంది కదా, చూస్తారని అక్కడికి వెళ్ళి చూపిస్తారు డైరెక్ట్. గురమంతా వెళ్ళే రూట్కి చిన్నప్పుడు ప్రతి శివరాత్రికి ఇలాగే వచ్చి వాళ్ళకి అన్నీ మొత్తం వెహికల్స్ అన్నీ ఉంటాయి ఈ రూట్ అంతా. ఇప్పుడు అప్పట్లో చుట్టూ కొండలు, ఎక్కడ పొల్యూషన్ లేదు, మా బైక్ పొల్యూషన్ తప్ప. చిన్న చిన్న రివర్ క్రాసింగ్లో ఇలాగ మారేడుమిల్లి, గుడిస అన్నీ చాలా దగ్గర. కాకపోతే రూట్ వెళ్తే ఇంక మళ్ళీ రోడ్ ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఎంత దరిద్రం అంటే దానికోసం సెపరేట్ బ్లాగ్ చేయాలి. గోప్రో సెటప్ అవన్నీ ఉంటే చేయడానికి బాగుంటుంది. రివర్ క్రాసింగ్ అన్నమాట ఇది. అది కార్లు గట్టి కడుక్కుంటున్నారు ఇక్కడ. పెద్ద రాయిలో ఆపితే కాళ్ళు మొత్తం తడిసి బాబు 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 బాబు. అది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న 4-wheel డ్రైవ్ కారు, ఫార్చునర్ అలాంటివి అనుకో పిచ్చి పిచ్చిగా అని చేయొచ్చు. ఇక్కడ ఆఫ్ రోడ్ అంత బాగుంటుంది. అలాగే ఇది కాదు, ఇంకా పైకి వెళ్తే ఇంకా కొండలే డైరెక్ట్. బొలేరాలు, వర్షాలకి ఇంకా పోయింది రోడ్డు. అమ్మ బాబాయ్, బాగానే ఉండేది కూడా పోయింది. అదే ఇది బాగుండేది మొత్తం. ఇది కూడా సెకండ్ రివర్ క్రాసింగ్. ఇలాగ 4-5 ఉంటాయి. అది మా అబ్బాయి బాబాయ్. షూ నువ్వు కాదులే, షూ కాదు కాబట్టి బతికిపోయాడు, చెప్పులు కాబట్టి క్రాక్స్. చల్లగా ఉన్నాయా? ఇదే కొండ. ఇలాంటి ఎన్ని కొండలు దాటాలి మామూలుగా? ఇలా మారేడుమిల్లి, గుడిస వెళ్ళాలంటే అప్పుడు మనం 4 కొండలు అయినా దాటాలి రోడ్డు. అంటే కొండ పైనుంచి కాదు, లే కొండ సైడ్ నుంచే. కానీ రోడ్డు ఇంకా చాలా దరిద్రంగా ఉంటుంది. రోడ్డు ఉండదు, ఏముండదు. కొండ అంచులు కొంచెం పైకి అలా ఎక్కి అలా వెళ్ళాలి. బైక్లో నిజంగా శంకనాగిపోతుంది. రివర్ క్రాసింగ్ కొట్టుకొని పోతే అలా పోతాం అంతే. అమ్మ బాబోయ్, రే 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 రే
షూలు తడిసిపోతే చల్లగా ఉంటాయి నాకు ఇంకా. ఒక 4 to 5 days మా ఊరు సైడ్ ట్రిప్ వేసుకున్నారంటే ప్రశాంతంగా అన్ని పీస్ఫుల్గా చూడొచ్చు. ఓన్లీ ఎక్కడ వరకు, వైరావరం వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సిటీ లైఫ్ అన్ని వదిలేసుకొని రావాలి అనుకుంటే టైం 1 గంట అవుతుంది, అయినా ఇంకా చలి. మామూలు కార్లు అయితే అసలు పని అవ్వదు. 4-wheel డ్రైవ్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి. వస్తాం ఇక్కడికి, గుడి దగ్గరికి వస్తాం. ఇది శివుడి గుడి. కొండ కింద ఉంటుంది. హాయ్, మా వాడు చేపలు పడేస్తున్నాడు అనుకుంటాడు. బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ఏం లేవా? అయ్యి అక్కడ ఎవరో భోజనాలు పెట్టుకున్నట్టు ఉన్నారు. ఇంక ఇప్పుడు సీజన్ అంతా అదే కదా. అదిదా లొకేషన్. ఇప్పుడు కెమెరాలో తీస్తానులే వీడియోస్. ఇది అలా పైన పాము పడిగిప్పిన షేప్లోని, కిందేమో శివాలయం. అందుకని ఇది బాగా శివుడికి ఇంకా చాలా రష్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నవీన్ గంటే చెప్పాడు నాకు, ఇది తెలియదు ఇలాగా అని. ఇది ఈ షేప్లో ఉంటుందని వీడు చెప్పిన తర్వాత తెలిసింది నాకు. ఇలాగా పాము పడిగిప్పి కిందేమో శివాలయం. అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు కానీ వీడికి తెలియదు. అదే అందుకే తెలుసుకోవాలి కదరా. ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి తెలుసుకున్నాను. ఇంకెళ్ళి కొండెక్కి అలా పైకి వెళ్ళిపోతే ఆ మారేడుమిల్లి అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. గుర్తేడు మెయిన్ అయితే మారేడుమిల్లి కదా. ఇంకా అలాగా మనకి పెద్ద ప్లేస్ అయితే అంటే గుడిసా, అదే ఆ రూట్ వచ్చేస్తాం చాలా దగ్గరగా. 30 kilometers ఓన్లీ. పాము పడిగిప్పిన షేప్లోనే. పక్కన ఇక్కడ స్నానాలు చేస్తారు, అక్కడేమో వండుకుంటున్నారు. ఈ కొండ దగ్గర నుంచి ఇలాగ శివుడి మీద అలాగా, ఆ శివుడి మీద కూడా పడుతుంది చూడు. అదే శివుడి పై నుంచి అలా వాటర్ కిందకి వస్తా. ఇలాగే శివుడికి నిత్యాభిషేకం లాగా చుక్క చుక్క డ్రాప్స్ వాటర్. ఇక్కడ ఒక శివలింగం. ప్లేస్లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇప్పుడు పూతికొండ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక అబ్బాయి ఫొటోస్ తీయమన్నాడు, 2 ఫొటోస్ తీసానికి. భోజనాలు పెట్టిద్దరు చేసాం అక్కడ. భోజనాలు చేసేద్దాం అక్కడ. కాసేపు ఉంటే పిలిచేద్దాం. రివర్ క్రాసింగ్ చేస్తాం. ఫోన్ కింద నుంచి పడకుండా వెళ్ళిపోతారు. చచ్చిపోతే మొత్తం ఎందుకంటే ప్యాంట్ సగం తగిలిచిపోయింది. ఒక్క వాటర్ క్రాసింగ్ ఒకటి దాటాము, ఇంకా 2 ఉన్నాయి. శాంతంగా ఉంది, సిగ్నల్ కూడా లేదు ఫోన్. మనుషులు జనాభా కూడా ఎక్కువ లేదు. ప్రశాంతంగా అలా కూర్చొని ఫుడ్ తెచ్చుకొని అలా తినేసాక వాటర్ వస్తున్నాయి కదా, అక్కడ కూర్చొని కాసేపు అలా సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతే ఇంకేం కావాలి చెప్పి లైఫ్కి. మాకు నార్మల్ రూట్లో మారేడుమిల్లి గుడిసెల్లాలంటే 150 km వస్తుంది మా ఊరు నుంచి. అది ఈ రూట్లో అయితే అరౌండ్ 70 km డిఫరెన్స్ వస్తుంది. సేవ్ అవుతుంది 70 km. ఇక్కడి నుంచి ఆ లోపలికి వెళ్ళాలి మేము. నేను చెప్పి ఫ్రైడ్ రైస్ 2 తీసుకు ఎందుకు చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాం. చిన్నపిల్లడు ఏంట్రా, 3rd class పిల్లడువా తినడానికి. ముందే సీజన్ వస్తుంది కదా అని చెప్పి వద్దాం అనుకున్నాను ఈ ప్లేస్లన్నీ ఒక్కడనే. కానీ ఈరోజు ఇలాగా నవీన్ గడి పని వల్ల ఇలా కలిసి వచ్చేసింది. సార్ గారు నేను అంత ట్రిప్పుల్లో ఉన్నారు. నేను పార్టీ ఇచ్చాడు మాకు. ఎందుకు ఇచ్చారో పార్టీ నాన్న? నీకే తెలియదు. నీకు తెలీదా? సీక్రెట్ అనమాట. డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పి అక్కడ బైక్ ఉంది కదా, బైక్ నుంచి లోపలికి వెళ్ళాలి. 5 km ఉంటుంది అనుకుంటా. ఓకే, అక్కడ ఫ్రైడ్ రైస్, వాటర్ బాటిల్, డ్రింక్
మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్తాం. ఓకే, ప్లేస్కి అయితే వస్తాం. వాటర్ ఫ్లో గట్టిగా ఉంది. కొంచెం ఫ్రంట్ అయితే పెద్ద వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి కుదురుతుందేమో అనుకుంటున్నాం, కానీ చూడాలి. నాకు ఫస్ట్ గుండు చేసింది ఇక్కడ. ఫ్లో చాలా ఎక్కువ ఉందమ్మా చంటోడా. షూస్ అక్కడ వదిలేసాను, మొత్తం తడిచిపోతాయని. ఇలా ఇప్పుడు ఇది నడుచుకుంటూ క్రాస్ చేయాలి. చూస్తాం, ఫ్లో ఎక్కువ ఉంది, నడలేమంటే ఫ్రంట్ నుంచి నడుచుకొని వెళ్ళిపోతాం. ఎలా అంటే ఈజీగా అయిపోద్ది అంతా. నీకు చదువు తప్ప అన్నీ ఏంటి వస్తాయి. ఇలా రాళ్ళ మించి వాటర్ అలా చిన్నగా ఫ్లో అవుతుంది. చల్లగా ఉన్నాయి నీళ్ళు, మామూలు చల్లగా లేవు. ఇంకటే వెళ్ళడానికి కుదరట్లేదు, అందుకని చెప్పి ఇక్కడే కానిచ్చేస్తున్నాం. ఇది ఫ్రైడ్ రైస్ కాదు, కారం రైస్. తెగేస్తాడు కారం, టేస్ట్ లేదు, ఏం లేదు. ఓకే, ఇక్కడ తినేసి అసలు సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడ కుక్కలకు పెట్టేసాం. ఇప్పుడు ఈ ప్లేస్ అసలు అటువైపు వెళ్ళడానికి, అటువైపు ఇంకా చాలా బాగుంటుంది, కానీ అటువైపు వెళ్ళడానికి కుదరట్లేదు. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. నెక్స్ట్ మంత్ అయితే సరిపోద్ది కరెక్ట్గా. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంటికి. అక్కడికి వెళ్ళలేదు అన్న చిన్న గిల్ట్ ఉండిపోయింది. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ దీనికోసం సెపరేట్గా వస్తే వచ్చే చాలా బాగుంది. డ్రోన్ ఉంటే మొత్తం వచ్చి మొత్తం పడి బాగుంటుంది చాలా. ఓకే, ఇంటికి వస్తాం. ఇప్పుడు ఇంటి దగ్గర ఇప్పుడు ఫోన్ చేయాలి, అదేం తెల్ల కదా. That's it for today. Tata bye bye, see you guys in the next video. ఇప్పుడు ఇది ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. Bye bye.